ఫ్రెండ్స్, ఈ రోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్ కట్ ఏంటి అంటే, ఇది డేటా ఉంది కదండి. అంటే ఇప్పుడు ఏదైనా సెన్సిటివ్ డేటా ఉంది అన్నప్పుడు మనకి ఆ సెల్ కానీ లేదంటే ఆ కాలం కానీ లేదా ఆ షీట్ కానీ డిలీట్ అయిపోకూడదు. అంటే మనం ఎవరికైనా షేర్ చేసినప్పుడు ఆ డేటా అనేది డిలీట్ అయిపోకుండా ఉండాలి అంటే కనుక మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఈ కంట్రోల్ ఏ అని ఈ కార్నర్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు మనకి మొత్తం షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుందండి. ఇక్కడ రివ్యూలోకి వచ్చి ఈ ప్రొటెక్ట్ షీట్ మీద ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. అంటే ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ప్లస్ ఇంకొకసారి కన్ఫర్మేషన్ పాస్వర్డ్ కూడా కొట్టాలి. కొట్టిన తర్వాత ఓకే కొడితే మనం ఇప్పుడు ఏదైనా టైప్ చేయాలి అంటే ఇట్లా అన్ప్రొటెక్ట్ చేస్తే మాత్రమే మనము టైప్ చేయడానికి ఉంటుందండి. అట్లాగే ఇక్కడ అన్ప్రొటెక్ట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ మనము టైప్ చేయడానికి వస్తుందండి. అట్లాగే మనకి ఓన్లీ సెల్ మాత్రమే, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ శాలరీ ఉంది అనుకుందామండి. ఈ శాలరీ కాలము ఏది కూడా ఈ కాలం మొత్తం మనకి ప్రొటెక్ట్ ఉండాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ట్ ఏ సెలెక్ట్ చేసి Ctrl+1 ప్రెస్ చేస్తే ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ ప్రొటెక్షన్ లోకి వచ్చి లాక్డ్ సెల్స్ దగ్గర అన్లాక్ చేయాలి. ఓకే చేసిన తర్వాత ఈ శాలరీ కాలం ని సెలెక్ట్ చేసి ప్రొటెక్షన్ లోకి వచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలండి. అంటే మనకి నచ్చింది ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ టోటల్ డేటా సెలెక్ట్ చేసినప్పుడు Ctrl+1 ప్రెస్ చేస్తే Ctrl+1 ప్రెస్ చేసినప్పుడు ఈ అన్ప్రొటెక్షన్ దగ్గర మనము మళ్ళీ పాస్వర్డ్ ఇస్తే కనుక మనకి ఇక్కడ ఎనబల్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదు అంటే మనం ఇక్కడ పాస్వర్డ్ ఎనబల్ చేసేసినప్పుడు ఎవరు కూడా దాన్ని ఏమీ చేయడానికి ఉండదండి. సో ఇట్లా అనేది మనము పాస్వర్డ్ అనేది ప్రొటెక్షన్ చేసుకొని మనం ఈ డేటాని ఎవరికి షేర్ చేసినా కానీ మనకి డేటా అనేది లాస్ అవ్వడం అనేది జరగదండి. సో అట్లాగే ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి రకరకాల, అంటే ఫార్మేట్ సెల్స్ కావాలా, ఫార్మేట్ కాలమ్స్ కావాలా, ఫార్మేట్ రో వైజ్ లేదా ఇన్సర్ట్ కాలమ్ కి, అంటే ఎవరైనా మధ్యలో ఏ కాలమ్ ఇన్సర్ట్ చేయకూడదు, రో ఇన్సర్ట్ చేయకూడదు, లేదా ఏ హైపర్ లింక్ ఇన్సర్ట్ చేయకూడదు అన్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మనము ఈ షీట్ ని ప్రొటెక్ట్ చేస్తే కనుక వాళ్ళు ఏ విధమైన ఎడిటబుల్ కూడా వాళ్ళకి రాదండి. అలాగే ఎడిట్ ఆబ్జెక్ట్స్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.